భీమిరెడ్డి గారు, మధ్యాహ్నం రెడ్డి గారు ఇరువురు కూడా ఒకేసారి సంస్థానాలను అందుకుంటున్నారు. మామిడి భీమిరెడ్డి గారు వివిధ రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మన రాష్ట్ర గవర్నర్ చేత సుమారుగా 7 సార్లు స్వర్ణ పతాకాన్ని గ్రహించినటువంటి వారు, 11 సార్లు రజత పతాకాన్ని గ్రహించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర శాఖ మేనేజింగ్ సభ్యులుగా, జూనియర్ మరియు యూత్ రెడ్ క్రాస్ రాష్ట్ర కమిటీ చైర్మన్ గా కూడా సేవలు అందిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ జిల్లా శాఖ చైర్మన్ గా సేవలు అందిస్తూ ఉన్నారు. గత సంవత్సరం వచ్చినటువంటి భారీ వర్షాల సమయంలో కూడా నాంపల్లిలో జరిగినటువంటి ఘోర అగ్ని ప్రమాదంలోనూ బాధితులను ఆదుకోవడంలో శ్రీ భీమిరెడ్డి గారు సేవలు అసమానమైనటువంటిది. గత సంవత్సరం జరిగినటువంటి కృష్ణా పుష్కరాలు కానీ అంతకుముందు జరిగినటువంటి గోదావరి పుష్కరాల్లో రెడ్ క్రాస్ ద్వారా మామిడి భీమిరెడ్డి గారు సేవలు అజరామరమైనటువంటిది. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినటువంటి సేవలుగా మామిడి భీమిరెడ్డి గారి సేవలు మనం గుర్తించవచ్చు. అదేవిధంగా మధ్య అనంతరెడ్డి గారు కూడా మరి రెడ్ క్రాస్ చైర్మన్గా, పాలమూరు మధ్య అనంతరెడ్డి గారితో విద్యావేత్తగా, ఒక పారిశ్రామికవేత్తగా, ఒక సాహిత్యవేత్తగా అన్నిటికీ మంచి సేవా తత్పరులు